సీడ్ యాక్సిస్ రోడ్ అంటే పెద్దగా ఉంటుందా, అది అవసరమా అసలుకి అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారే అసలు సీడ్ యాక్సిస్ రోడ్డుకి శంకుస్థాపన చేశారని చెప్పి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ప్రచారం చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని? వాళ్ళకి అవగాహన లేదు, జ్ఞానం లేదు అనుకోకుండా వాడు ఏం చేశాడు? ఇచ్చిన కానీ చెట్లు మొదలుపెట్టినప్పుడు ఏం చేశాడు లేదు అమరావతిలో. చేశాడని చెప్తున్నట్టు వీళ్ళకి మాట్లాడే అవగాహన లేదు, బుద్ధి లేదు. అందుకే ప్రజలు గమనించారు కాబట్టి అమరావతి రైతులు కోడిగుడ్లతో వేశారు. ఇంకా నయ్యం రాళ్ళు బోర్డు లేకుండా కోడిగుడ్లు వేశారు. ఇంకా బుద్ధి లేకుండా ఇట్లాంటి చేస్తారంటే ఇక అవి కూడా చేస్తారు రాళ్ళు కూడా. అటువంటి పని పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అసలు అమరావతి రైతులకు నేను అడ్డంగా నిలబడతాను, వాళ్ళ భూములకి నేను రక్షణగా నిలబడతాను అంటున్నాడు కదా. అవి అసలు పోకుండా కాపాడుతాను నేను అనే మాట అంటున్నాడు కదా. ఎందుకంటారు అమరావతి మీద ఇంత కక్ష ఎందుకు అనుకోవచ్చు అంటారు వీళ్ళకి? అమరావతి మీద దోసుకోవడానికి అవకాశం లేదు సార్. చంద్రబాబు నాయుడు అక్కడ గట్టిగా ఎవడొచ్చినా దోసుకోవడానికి తినడానికి అవకాశం లేకుండా బిగిచ్చేసేసాడు. అందే వాళ్ళకి వచ్చా మా తినడానికి తింటే కానీ వాళ్ళు పని చేయరు. రూపాయి పని చేస్తే ఇంకో 30 తింటే కానీ పని చేయరు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి దాని ఖర్చా అంతకుమించి ఏమి లేదు. ఇక వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరంటారు. ఎందుకంటే కర్నూలు వెళ్తే జనసంద్రం అయిపోయిందంట, అసలుకే జనాలు సునామీ లాగా వచ్చారంట జగన్మోహన్ రెడ్డిని చూడటానికి. ఏంటంటారు ఇదంతా? మరి జగనన్నను ఆపే ధైర్యం ఎవరికన్నా ఉందా అంటున్నాడు కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా. ఆపే ధైర్యం ఎవరుందంటే ఎవడు అవుతాడు. కూటమి ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను న్యాయంగా ఉపయోగించాడు, అన్యాయంగా ఉపయోగించుకుంటే శిక్ష వేసింది. అది కూడా ఉంటుంది, ఇది ఉంటుంది కూటమి ప్రభుత్వంలో. ఆ విషయం తెలుసుకోకపోతే శిక్షకి అర్హులు అవుతారు. న్యాయంగా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ ఇస్తుంది ప్రభుత్వం. అదే అన్యాయం అక్రమాలు పోయినప్పుడు వాళ్ళకి తగిన శిక్షలు ఉంటాయి. అంతదాకా పోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే వాళ్ళు అంటున్నారు కదండి, అసలుకి జనాలు అసలు జగన్ చూస్తే భయంకరంగా వస్తున్నారు. ఇదే నిదర్శనం. జగన్ వెనక జనం ఉన్నారు, జనాన్ని ఆపటం ఎవడతరం అవుతుంది, 2029లో వస్తుంది జగన్ అన్నే అంటున్నారు కదా. మరి వాళ్ళు అన్న మాటలో ఒక నిజం ఉంది. జగన్ చూస్తే భయంకరంగా కంపించిపోతున్నారు కార్యకర్తలు కూడా. ఎవరు తల మీద దొక్కించుకొని పోతాడో, ఎవరిని కాళ్ళు ఇరుగుతాయి కానీ అది మటు కరెక్ట్. ఎవరు కూడా అభిమానంతో వచ్చినాడు ఎవరు, వాళ్ళు అంతా డబ్బుల కోసం, మందు కోసం తాగుబోతు బ్యాచ్ వచ్చారు తప్ప నిజమైన ఓటర్ ఎవరు రాలా. అది వాస్తవం కాదు. అసలు ఎక్కడ ఏ మందు షాపు ఖాళీ లేదు, ఏది ఖాళీ లేదు. ఈ అందరూ చెప్పుకునేక ఈ యదవం చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు వాళ్ళు మాట వినేవాళ్ళు లేరు. ఆ తాగుబోతు బ్యాచ్ తాగుడు అలవాటు పడి ఉంటారు కదా, బేవర్స బ్యాచ్. ఇక వాళ్ళు ఇప్పుడు పరామర్శలు కూడా యదవం చేస్తుంది. ఎవరైతే అన్యాయం చేసినట్టు వాడికి పరామర్శ, అన్యాయం అయిపోయినట్టు కదా పరామర్శ యదవ చేసేది. ఈ యదవులందరూ అటువంటి యదవులు పోగేసుకొని వచ్చి నాకు జనం వస్తున్నారంటే ఎవరిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటర్లు లేరు. ఇందాక మీరు అన్నట్టే అన్యాయం జరిగిన వాళ్ళకి కాకుండా అన్యాయం చేసిన వాళ్ళని పరామర్శించడం ఇదేమన్నా కొత్త స్టైల్ అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది. అన్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. చేసిన పక్కన హక్కుని చేర్చుకోవడం అతని బ్రాండ్. మర్డర్ చేయని ఏదైనా చేయండి, అది అందరూ గమనించారు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాదని ఇచ్చి ఏదో పొరపాటున కొంతమంది బుద్ధి జ్ఞానం లేక 11 ఇచ్చారు. ఈ తర్వాత జగన్ కూడా రాదు, జగన్ కూడా గెలవడం. జగన్ కూడా గెలవడని ఎలా అంటారండి? ఆయన అసలు చెబుతుంది వచ్చేది నేనే, మీ అందరూ అంత తెలిసేది నేనే, మీరు విష విత్తనాలు నాటారు అవి మీ చేతే తినిపిస్తాను అంటున్నాడు కదా. అనపట్ల విష విత్తనాలు మర్డర్ చచ్చిపోయిన చంపిన పరామర్శించాడు. అది మంచి విత్తనం, విష విత్తనం ప్రజలందరూ గమనిస్తున్నారు. సిగ్గుచారు లేకుండా వాళ్ళు మాట్లాడితే సరిపోయిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండే సిగ్గుచారాలు. ఈ ప్రతి ఒక్కటి కూడా గంజాయి అమ్ముకోవడానికి సపోర్ట్, రౌడీలకు సపోర్టు, భూములు దోసుకొని అడవిలో ఎస్టేట్లు కట్టుకునే వాళ్ళకి సపోర్టు. ఇవన్నీ చూస్తున్నారు. అవన్నీ మంచి పనులా? వాడికి మంచి పనులు అనగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి పనులు లేవు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకపోతే అతను కూడా గెలవడం కష్టం. గెలవకపోతే గెలవకపోయి ముందు తనులు తింటాడు ప్రజల చేతిలో. ఎందుకండి ఇప్పుడు మరి తన్నులు తింటాడని మీరు అంటున్నారు, లేదా ఆయన ఆకాశానికి ఎత్తుతున్నారు కదా. ఏదైతే నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన సిదిరి అప్పలరాజు, బెయిల్ మీద రిలీజ్ అయిన సిదిరి అప్పలరాజు అయితే గనక ఏకంగా గుండెల్లో పెట్టుకుంటాను నేను అంటున్నాడు కదా. మరి ఆయన గుండెల్లో పెట్టుకుంటారు, సార్. రాష్ట్ర ప్రజల మటుకు అగ్నిగుండం వేసి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మసి చేయటానికి వాడి గుండెల్లో పెట్టుకోవచ్చు, వాడి గుండెల్లో పెట్టుకుని మొత్తం మసి అయిపోతాయి. అసలు ప్రవర్తన అతను మార్చుకోకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతని గుండెల్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు.
ఏ సన్నాసినైనా ఏ మర్డర్ చేసినైనా ఎవరినైనా ఏ దుర్మార్గాన్ని పెట్టుకోవచ్చు. ఆ దుర్మార్గులు అందరూ ఆ గుండెలో పెట్టుకోవచ్చు. ఒక్కసారి అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి అగ్నికొండం తీసి తొక్కుతారు, మొత్తం బస్ అయిపోతారు ఒకసారి. అంతే, ఏమి కదా. లేదంటే కదండి, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా ఆపుతున్నారంటగా. ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాడని భయపడి వీళ్ళందరూ ఆపుతున్నారు అంటున్నారు. మరి ఊరు అయిపోయారు ఇవన్నీ చూసి గడగా అసలు ఊరికే ఉంది. మొన్న ఏం బీకాడని గడగడలాడతారు. ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి మీ అందరంతా తెలుస్తాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా. మరి అంబటి రాంబాబు చెబుతాడు, బుద్ధి కానీ ఉంది, సిగ్గు శరం ఉండేవాడు. ఆ వయసుగా వాడు మాట్లాడినా ప్రతిపక్షవాదం ఎవరికి వెళ్తారు? ఎదవన్నారు ఎదవ. ప్రతిపక్షవాదం ఇచ్చేది ప్రజలా లేకపోతే పార్టీలు వస్తాయా? మంత్రి పదవి చేసిన వాడికి నీకు పోలవరం గురించే నాకు తెలియదు అన్నావు, చట్టం గురించి తెలియదా? మరి లాయర్ అంటావు కదా, నాకు ఎదవన్నారు ఎదవ. నీకు లా చేసినప్పుడు మంత్రి పదవి చేసినప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరని తెలియదా? అంత ఎదవగా నువ్వు లాయర్నని నాయకుడినని మంత్రిని చేశాను ఎమ్మెల్యే చెప్పుకోవడం మానుకొని నేను అక్కడ వచ్చానని చెప్పుకోలేదు ఎదవ. లేదు కదా, కూటమి ప్రభుత్వం గజగజలాడిపోతుందంట కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ఆ అసెంబ్లీని అల్లాడిస్తాడని భయపడిపోయి, అక్కడ నిలదీస్తాడేమో భయపడిపోయి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనే మాట అంటున్నారు కదా. మరి ఆయన పోయే గజగజలాడిస్తాడని కాదు, ఆయన చేసిన ఎదవ పనులని గమనించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇంకా సిగ్గు చేరలేక వాళ్ళు మాట్లాడారంటే ఈ తడవ అసలు జగన్ అనేవాడికి కూడా ఓటేరు ప్రజలు. అలాంటి ప్రవర్తన పాటిస్తారు. అసలు వాడు కూడా జగన్ అనేవాడు కూడా గెలవడతాడు. సరే, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఆ ధర్నాలు చేసే సందర్భంలోనే ఆయన మాట్లాడుతున్న మాటలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, వెన్నుబడి పొడిచాడు అని ఒక మాట అంటున్నారు. ఇంకో మాట వచ్చేసరికి ఆయన ప్రధానంగా చెబుతుందంటే డిఎస్సి అక్రమాలు. మరి ఈ రెండింటి మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్న టైంలోనే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన వెనక్కి తిరగటం ఎలా చూడాలంటారు? మరి ఓటమి ప్రభుత్వంలో సూపర్ 6 అమలు జరుగుతున్నాయి, డిఎస్సి జరుగుతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించి చెప్పమంటారా? వాళ్ళు ఏమీ లేదు అని అంటే వైసీపీ బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేదనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి, వాళ్ళు లేవు అని చదువుతున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బట్టి వాడు గమనించాడు, వాళ్ళకి సిగ్గు శరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధితో మాట్లాడలేదు, సిగ్గు శరంతో మాట్లాడలేదు. వాళ్ళకి ఎయ్యి లేవు అనుకుంటున్నారు తప్ప సూపర్ 6 ఉంది, డిఎస్సి ఉంది, ప్రజలకు సంక్షేమాలు ఉండే, పరిపాలన ఆనందంగా ఉంది, అందరికీ ఉంది. కానీ వాళ్ళకే సిగ్గు చేరాలి, బుద్ధి జ్ఞానాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.